ఇది పడవప్పుడు ప్రింట్ తీసుకుని ఇప్పుడే చేస్తాను. మంచిగా కూడా లేవండి. 6 ఎండలో ఉన్నాం. ఏం చేయం? ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. కష్టపడి చేసుకున్నామండి. కూలి పని మీద మాకు ఆధారం చూపించమనండి. మేము మాకేమన్నా ఆదుకున్నాం చూపించమండి. మాకు ఇల్లు మాత్రం దొక్కింది. ఇంక శుభ్రంగానే ఏమవుతాయి మొత్తం కట్టుకున్నాం బాబా. ఏమి లేకుండా ఇప్పుడు ఇప్పుకుంటే ఇంకొక దారిలో తింటాకి దిక్కులేదు. అసలు ఆయన అయిపోయింది. అసలు దానికి కలిసిన డబ్బులు కూడా లేవు మాకు. నీకు ఎక్కడ దిప్పించలేదండి. ఎక్కడ పాట వస్తుంది. అందులో అది కూడా తీయమంటున్నారు. సామాజిక లేవు లేకుండానే రోడ్డు మీద చూడండి ఒకసారి. రోడ్డు మార్జిన్ కూడా లేదు. చూడండి ఒకసారి. చాలా ఎక్కువ ఉంది ప్లేస్. ప్లేస్ ఉంది. వాళ్ళు ఎక్కడికి అద్దెలకి వెళ్ళినా ఎవరండి ఎవరండి మాకు అక్కడ చెప్పండి. అదంతా రండి బాబా, మమ్మల్ని వెళ్ళాలి మోసం చేసేసారండి. పోలీసు వాళ్ళు నెట్టి బెదిరించి మా ఇల్లు పడగొట్టేస్తామని. నా మొగుడు చూస్తే అనారోగ్యుడు, బతుకుతాక ఆధారం లేదండి. వెళ్ళాలి పనులు లేవు, మాడిపోతున్నామండి. వండుకున్న కూరలో గుండు రాత్రి వాళ్ళు ఉన్నారు. లేదండి లేదండి. దౌర్జన్యంగా మమ్మల్ని తీసేమని కుక్కలను తీసుకొచ్చి పోలీసులను తీసుకొచ్చి బాగా ఇబ్బందిగా మమ్మల్ని ఇబ్బంది పడుతున్నారండి. నేను ఎక్కడికి దొక్కెళ్తానండి. ముసలి వాళ్ళకి పచ్చివాత వచ్చిన వాళ్ళకి ఎవరికి ఇల్లు కూడా ఉన్నారండి. ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడే పెట్టానండి. రేపు పొద్దున ఏం జరుగుతుంది అన్నది ఇంకా మేము అన్నీ కూడా తెగించేసి కూర్చున్నామండి. మేము ఇంకెటు వెళ్ళే ప్రదేశం లేదండి. ఎవరు లేరా? అక్కడ మాట్లాడాలి అక్క. అదే డ్యూటీ చేసుకుంటాము. అది జాబీ పని లేదు. ఎన్ని రకాలుగా
కరెంట్ బిల్లు డోర్ నెంబర్లు అన్నీ ఉన్నాయండి. మమ్మల్ని బెదిరించి పీకించారండి. ఎవరు ఏం సమాధానం చెప్పట్లేదు. ఇప్పుడు వచ్చి మీరే పీకేసుకున్నారు, మేము పీకలేదు అన్నారు. కొక్కులు వెళ్ళి పోలీసులు వచ్చి 3 మంది ఉన్నారండి ఇక్కడ. మమ్మల్ని పీకి దాకా కూడా బయటకు వెళ్ళలేదండి. ఉన్న వాళ్ళు వెళ్ళిపోయారండి. లేని మంది పోలీసులు వచ్చారండి. పాప బాలించాలంటే ప్రశ్న చేసి ఆ పాపను చూసి గట్టిగా వెళ్ళిపోయారండి. గట్టి మీద వెళ్ళిపోతే పాప చెట్టుకుని తడుకోమంటే అలా జరిగిందని మమ్మల్ని ఎలా గెంటేశారు. మా పరిస్థితి ఏంటో మరి మమ్మల్ని వెనకాల ఆధారం ఏంటి మరి ఎలా ఉండాలో చూడండి. వచ్చి అన్నం వండుకుంటే ఉడికొచ్చిపోయి అన్నం కూడా తెలుసు 3 రోజులు అవుతాను. బద్దలు కూడా దాకా 10 మంది పోలీసు వాళ్ళు కుక్కున్నారు మా గుమ్మాలను. కుక్కుని ఎవరాలంటే రంగులు వేసుకున్న పట్టుకోడు తీసేయాలంటే 3,000 రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయమ్మా. కూలి పని చేసుకుని ముసలోడ చేసుకుని 3,000 రూపాయలు ఇచ్చి అప్పటికప్పుడు పరగొట్టు చేసుకున్నాం. తీసుకెళ్ళిపోయి అన్ని బాధలు పడుతుంటే మేము ఏమవ్వాలండి? ఎందుకని మమ్మల్ని ఎలా బాధపడుతున్నాం? 40 ఏళ్ళు అయిందండి గొయ్యిలు పుట్టుకుని. పోనీ ఎందుకు స్థలం ఇమ్మన్నాం. మేమేం అడగలేదండి. అలా ఆస్తులు అంగులు కొంత స్థలం ఇవ్వండి. ఆ స్థలం ఇస్తే వెళ్ళిపోతాం. గుడి చేసి ఇవ్వండి బాబా, గుడి చేసుకుంటాను. ఏమీ లేదు. మమ్మల్ని అన్ని తినేసి మమ్మల్ని నాశనం చేసారండి. ఇప్పుడు ఎవరు తలపెట్టుకోవాలంటే పెట్టుకోగలరు అయ్యా మేమా చేసి మొత్తం అందరిని ఆపించేయారు ఆయన. అది ఏంటన్నా అన్నయ్య మాకు ఈ రాత్రి వర్షానికి పిల్లల్ని ఎక్కడ తీసుకెళ్ళాలో పోయినా లేదు. అది ఎమ్మెల్యే ఉన్నాడా లేదని తెలియదు మాకు. మీ దగ్గర ఆయన దగ్గర 4-5 సార్లు తిరిగాం. ఏది సంవత్సరంన్నర కానీ చదువుతున్నాం మీకు అన్నారు. మాకు రోడ్డు పట్టా కానీ ఆయన దగ్గరికి మేము వెళ్తాం కూడా. అది వాస్తవం. జనం అందరూ కూడా అదే చదువుతారు. కానీ మేము రోడ్డు వేసిన కానీ నుంచి ఇక్కడికి వచ్చా కూడా 200 జనాలకి మీకు పక్క ఇల్లు కట్టేదాకా కూడా మీకు వెళ్ళక్కలేదమ్మా అన్నారు. ఇవాళ ఏమో వెంటనే కుక్కలను దింపేసి బుధవారం నాడు ఖాళీ చేసి అరగంట కూడా ఖాళీ చోటు ఉన్నాడు. మీరు పడగొట్టుకోకపోతే మటుకు కుక్కలేని గెండేస్తాయి. రేకు చేతికి ఇల్లుకి రేకు కూడా తీసుకుంటే ఒక అరగంట టైం ఇస్తాను అని అన్నారు నా ఎమ్మెల్యే గారు. మా ప్రెసిడెంట్ గారు కూడా లేరు, హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఫోన్ చేస్తున్నా లిఫ్ట్ చేస్తారు ఆయన. అది ఏంటి కర్మ మాకు? 1వ వార్డు ఎట్టింది ఏంటి తెలుస్తుంది మాకు. అసలు ఏంటో ఇది తెలియలేదు మాకు. ఎక్కడ ఉండాలో మాకు అర్థం లేదు. మాకు అద్దెలు లేవు, డబ్బు లేదు కొనుక్కోడానికి. మా బతుకులేదు. వాళ్ళు పెట్టుకునే ఆధారం లేదు. వాళ్ళ ఎలా ఉండాలండి? వాళ్ళ పిల్లలే చూసుకుంటామా, ముద్దే తింటామమ్మా. తిని గతి కూడా లేదు. అద్దుకున్న తాత లేదు. యాభై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నామండి. 50-60 అవుతుందండి. ఇక్కడ ఈ పిల్లలు కూడా ఎవరు పుట్టలేదండి. అంత గోతుల్లోంచి ఉన్నామండి. ఆ గోతులన్నీ రూపాయి పొగేసుకుని పూడ్చుకుని కట్టుకున్నామండి. చిన్న గుడిసెలు అండి. చిన్న గుడిసె అలా వెళ్ళి కొద్ది పెద్దది వేసుకున్నామండి. పెద్దదల్లా కొని కొద్ది ఏదో ఇటుకు తాటే కొనుక్కోలేక ఇటు కొనుక్కుని కట్టుకున్నామండి. మరి ఆలో వచ్చేసండి పడగొట్టేశారండి. మరి మేము ఏమవ్వాలండి? మాకు టైం కూడా ఇవ్వలేదండి. 4 రోజులు జరిపారండి పని. చేయాలండి. మా పిల్ల పెరగలుగుతాడు. మాకు ఏ ఆస్కారం లేదండి. మాకు ఏ దారి తెలియలేదండి. బాబా మీరేం చేస్తారో మాకు తెలియదు. కానీ 21 అయిపోయావు నాయన, న్యాయం చేయాలి. లేకపోతే డోర్ వెళ్ళిపోతున్నావు. నీళ్ళు కూడా లేవు నాయన. నీడ లేదు, నీళ్ళు లేవు. దిక్కుమాల పచ్చల కింద ఆధారం కింద ఎడుతున్నావు. మీకు ధర్మో నాయము. మీరు తీర్చారు, ఏం చేస్తారో తెలియదు నాయన. మీకు దయ, మీ దయ. నిన్న పొద్దుడే ఇల్లు పడగొట్టేశారండి. ఒక నియంత కింద ప్రవర్తించండి. మొత్తం 150 మంది, 640 మంది ఓటర్స్ ఉన్నాయి మొత్తం ఫస్ట్ వార్డులో. అందరినీ రోడ్డు మీద పడేశారండి. ఎవరు తింటానికి మీకు నీళ్ళు లేవని, తాగడానికి నీళ్ళు లేవు, తినడానికి తిండి లేదు. అందరూ రోడ్డు మీద పడి ఉన్నారండి. ఎవరు రాత్రి వర్షాలు పడ్డాయండి. అందరూ చలిలో ఉన్నారు. కొంతమంది ఉన్నారు, కొంతమంది కమ్యూనికేషన్ లేకుండా సొంతగా వచ్చి 4 గంటలకు వచ్చి కరెంట్ బిల్ కట్ చేశారండి. మెయిల్ కట్ చేసి వెళ్ళిపోయారు. దేని గురించి? మేము లైట్ బిల్ కడతలేదా? మేము లైట్ బిల్ కడతలేదా? మేము ఏం కడతలేదు. అన్ని మొత్తం కమ్యూనికేషన్ కట్ చేసి మమ్మల్ని రోడ్డు మీద పడేసి వెళ్ళిపోయారు. దీనికి న్యాయం చేసి బాధ్యత మీ అందరికి ఉండాలి. మీరు ఎవరు చూసినా కానీ, టీవీ చూసినా, ఏ వార్తలు వచ్చినా కానీ మాకు న్యాయం చేసే వరకు మేము ఇక్కడ కదలం. వర్షం వచ్చినా రాను, భూకంపం వచ్చినా. నేపాల్లో భూకంపం వచ్చింది. నేపాల్లో భూకంపం వచ్చిందండి. ప్రతి ఒక్కరు సాయం చేస్తారు. ఈ ఏళ్ళ మా దృష్టి ఫస్ట్ వార్లో భూకంపం వచ్చింది. ఎవరు సాయం చేసేవాళ్ళు. ఇక్కడ వచ్చిందండి భూకంపం. ఎక్కడ నేపాల్లో కదండి, మా ఊళ్ళో వచ్చింది. ఇక్కడ ఫస్ట్ వార్లో
దుర్సుమారు వ్యవహారం మండలం ఇక్కడ వచ్చేది భూకంపం. తిన్నారా లేదా, తాగారా లేదా అని ఒక్క నాయకులు కానీ ఒక పెద్ద మనిషి కానీ వచ్చి పలకరించి వాళ్ళు ఇక్కడ లేరు. ఎక్కడో భూకంపం వచ్చిందని 1000 కోట్లు దానం చేస్తున్నారు, కానీ ఇక్కడ ఈ ఊళ్ళో జరిగింది, మన ప్రజలకు జరిగింది, ఏం జరిగిందని ఒక్కరు వచ్చి చూసేవాళ్ళు లేరండి. ఎందుకు ఈ పరిస్థితి ఏంటంటే మేము ఇక్కడ ఓటు ఎత్తలేదా, మాకు అభ్యర్థం లేదా, ఇక్కడ నాగరికులు కాదు మేము, ఎక్కడ విదేశాల నుంచి వచ్చిన కాడికి, విదేశాల నుంచి వచ్చిన కాడికి మాకు లేదు బాధ్యత, ఇక్కడ ఉండి బాధ్యత మాకు లేదా చెప్పండి. ఈ ఊళ్ళో ఉండి బాధ్యత లేకపోతే కనుక ఎక్కడే చచ్చిపోతామండి. వచ్చేమన్నా నైట్ ఇక్కడ అందరు పడుకుంటాం, ఏ కృష్ణాలేసాన్ని బుల్డోజర్ తొక్కించి మాకేం అభ్యంతరం లేదండి. మేము మాత్రం ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు. ఇల్లు ఖాళీ చేశారని అడుగుతారా? ఇల్లు ఖాళీ చేయకపోతే ఏం చేస్తారండి చెప్పండి? ఇల్లు ఖాళీ చేయకపోతే ఏం చేస్తారు? అందరూ కలిసి గౌతులు వచ్చి ప్రాణాపాయం చేస్తే ఎవరు బాధ్యత తీసుకుంటారు చెప్పండి? అందుకే ముందు మాకేం వద్దు, మాకు ఉండటానికి మాకు డబ్బులు ఏమొద్దని చెప్పండి. మాకు ఉండటానికి మాకు ఉండటానికి ఏమంటే చూడండి, చూడండి ఏముందండి అక్కడ చెప్పండి. మళ్ళీ కొనుక్కోగలమా? అదే 2 సెంట్లు భూమి చూపింది కనుక. సార్ ఈరోజు ఇక్కడ మొత్తం ఈ కాలగట్టు మీద 120 ఇళ్ళు ఉన్నాయి సార్. 120 ఇళ్ళలో కూలి పనికి వెళ్ళేవాళ్ళు మొత్తం 86 మంది ఉన్నారు సార్. ఈ 86 మంది కూడా ఏమీ తెలియని అమాయకులు. ఏ రోజుకి ఆ రోజు కూలి పనికి వెళ్ళి కూలి తెచ్చుకుని పట్టగడుపునేవాళ్ళు. అలాంటి ప్రజలను ఒక ఈ ఇల్లు తీసేయాలని చెప్పి రోడ్డు ముందు మాకు మార్జిన్ ఇవ్వండి, మార్జిన్ ఇచ్చిన తర్వాత మీకు మా రోడ్డు వర్క్ అయిపోయిన తర్వాత మీకు ఇల్లు తీయవలసి వచ్చినప్పుడు మేము మీకు స్థలం ఇచ్చి మీకు ఇల్లు కట్టిస్తాం లేదా మట్టి పూడ్చి ఇచ్చి మాకు మీ పట్టా చేతికి ఇచ్చి మేము మీరందరినీ మీకు ఇల్లు ఖాళీ చేసి అప్పుడు చెప్తాము అని చెప్పారు సార్. అన్న తర్వాత మేము రోడ్డు మార్జిన్కి క్లియర్ చేసి ఇచ్చేసామండి. రోడ్డు వర్క్ గవర్నమెంట్ వర్క్కి మేము ఎటువంటి అడ్డు చెప్పలేదు. మళ్ళీ తర్వాత ఒక 4 రోజులు అయిపోయిన తర్వాత మీకు వచ్చి మీకు మొత్తం ఇళ్ళన్నీ కూల్చేయాలి, మాకు ఎటువంటి నోటీస్ ఇవ్వలేదండి. నోటీస్ ఇవ్వకుండా మీరు ఇల్లు కూల్చేయాలని చెప్పేసి ఒక అటెండర్ చేత కౌరంపించారు. కౌరంపించిన తర్వాత మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళామండి. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే కలెక్టర్ గారు ఏమన్నారంటే ఇది నా నోటీస్కి అయితే రాలేదు, మీ ఎంఆర్ఓ గారిని అడిగి మీకు మళ్ళీ మధ్యాహ్నం కల్లా చెప్తానని చెప్పారు. ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎంఆర్ఓ గారు ఏమో నేను నోటీస్ ఇచ్చినా సరే మాకు నోటీస్ తీసుకోలేదు సార్. మేము పంచాయతీలో కూడా మాకు 10 రోజులు గడువు కావాలని చెప్పి లెటర్ అడిగామండి. లెటర్ అడిగితే పంచాయతీ మా ప్రెసిడెంట్ గారు కూడా హైదరాబాద్ వెళ్ళిపోయారండి ఈ గొడవ అంతా జరుగుతున్నప్పుడు కూడా. కానీ ఆయన కూడా పట్టించుకోలేదండి. అయితే ఇప్పుడు మొత్తం అన్నీ ఒకసారి మొత్తం 110 మంది పోలీసులు అండి, మొత్తం సిఆర్పిఎఫ్ పోలీసులు కానీ మామూలు పోలీసులు కానీ మా ఇళ్ళ దగ్గరికి వచ్చి మీరు ఇల్లు తీస్తారా స్వచ్ఛందంగా మా మిషనరీ పడగొట్టేయమంటారా అని బెదిరించారండి. బెదిరితే మా వాళ్ళందరూ అడ్డగిస్తే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు బాగా గొడవ కింద చేసి మీరు తీస్తారా తీరని చెప్పి 4-5 తోయడం జరిగింది. అయితే ఇంక ఇలా భయపడి కొన్ని సామాన్లు గట్టు మీద పెట్టుకున్నారు. కొన్ని మిషన్లు పెట్టి కూడా తోసేసినవి ఉన్నాయి. మా దగ్గర విజువల్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తామండి. మిషన్లు పెట్టి అన్యాయంగా తోసారు. వీళ్ళు ఎటు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు సార్. ఇక్కడ కరెంటు మాకు ఇంటిమేషన్ వితౌట్ నోటీస్ కూడా ఇవ్వకుండా మా మీటర్లు పీకేశారు. సర్వీస్ మేము బిల్ కడుతున్నాం, మేము బిల్ కట్టకుండా ఏం లేం కదండి, బిల్ కడుతున్నాం. బిల్ కట్టినది కూడా మా ఈ సర్వీసులు పీకేశారండి. ఈ కరెంట్ లేకుండా వీళ్ళు ఏది ఆపద జరిగినా మీ ప్రజాప్రతినిధులకే మా బాధ్యత అండి. మాకు ఏది జరిగినా మేము ఇక్కడే ఉంటాం, ఎక్కడికి వెళ్ళమండి. మాకు అసలు మాకు ఇల్లు తీయవలసిన కారణం ఏంటో కూడా మాకు తెలియదండి. అసలు ఇల్లు తీయవలసిన కారణం ఏంటనేది మాకు తెలియదండి. ఎందువల్ల మాకు కారణం, మా ఇల్లు ఎందుకు తీస్తున్నారో మాకు కారణం తెలియాలి సార్. మా కారణం తెలిసిన తర్వాత మేము ఇక్కడి నుంచి వెళ్తామండి. లేకపోతే మటుకు ఇక్కడ మొత్తం ఈ 200 మంది జనం కూడా ఇక్కడే ఉంటారు. మీరు మిషన్లు పెట్టి తొక్కించుకుంటారో లేకపోతే ఏమిటి తొక్కించుకోండి సార్. అదండి ఇక్కడ ఈ వారం రోజుల్లో ఇక్కడ ఎవరికి ఏ ఆపద జరిగినా సరే ఆ ప్రజాప్రతినిధులదే, ఇక్కడ ఎవరైతే స్థానికంగా నాయకులు ఉన్నారో వాళ్ళదే సార్ ఈ బాధ్యత అంతా కూడా.